గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు 18 న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ఐబొమ్మ రవి విషయంలో మరో సంచలన నిజాలు అయితే బయటికి రావడం జరిగింది. ఐబొమ్మ రవికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఆఫర్ అయితే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఒక మంచి జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఐబొమ్మ రవి నేను చెయ్యలేను అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా అసలు ప్రజల్లో ఐబొమ్మ రవికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. విపరీతమైన ప్రజల మన్నన పొందిన వ్యక్తిగా, అంటే అతడు సినిమా ఇండస్ట్రీ పరంగా తప్పు చేసి ఉండొచ్చు, కానీ ప్రజల్లో అయితే ఫ్రీగా వెబ్సైట్లు ఇవ్వడం వల్ల, ఫ్రీగా మూవీస్ ఇవ్వడం వల్ల రవికి అయితే సపోర్ట్ విపరీతంగా పెరిగింది. దేవుడితో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టడం జరిగింది. సో దాన్ని అంటే టెక్నాలజీ పరంగా కూడా చాలా ఎడ్యుకేటెడ్, చాలా టెక్నాలజీ ఉన్నాయి, డొమైన్ యూజ్ చేస్తున్నాడు. ఒక మంచి అంటే సైబర్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి వ్యక్తి ఉంటే మనకి చాలా ప్లస్ అవుతుంది అన్న ఉద్దేశంతో పోలీస్ వాళ్ళు అయితే ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది ఐబొమ్మ రవికి. ఐబొమ్మ రవి ఏం చెప్పాడంటే, నేను డెఫినెట్లీ ఇది నేను చేయలేను, నేను మళ్ళీ కరేబియన్ దీవ్స్కి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రెస్టారెంట్, ఒక హోటల్ లాంటిది పెట్టుకొని నేను అక్కడే చిన్నగా నడిపించుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అతనికి ఆ సిటిజన్షిప్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అని చెప్పేసి అని అంటున్నాడు. ముఖ్యంగా అసలు ఈ కేసు నుంచి ఐబొమ్మ ఇంకోటి ఏంటంటే, మనోడు పైరసీ చేయలేదు, డొమైన్ యాక్చువల్లీ మూవీ రోల్స్ అనే వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను, ఇలాంటి వెబ్సైట్ నుంచి నేను సినిమాలు తీసుకొని దాని క్వాలిటీ పెంచి దాన్ని మార్చి చెప్పానని కూడా బయటికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీటన్నిటిపైన ముఖ్యంగా పోలీస్ వాళ్ళు ఎంత మంచి ఆఫర్ ఇచ్చినా కానీ వదులుకోవడము, అసలు రవి నేను వెళ్తాను అవ్వడము, నిజంగా రవి వెళ్తే మళ్ళీ మాట వింటాడా, మారతాడా, మారి డెఫినెట్లీగా అతను చెప్పినట్టే ఒక రెస్టారెంట్ నడిపించుకుంటాడా, లేదా మళ్ళీ పోలీసుల మీద రివెంజ్ ప్లాన్ చేసి డెఫినెట్లీ ఈ మూవీస్ వెబ్సైట్ ని ఇంకా కంటిన్యూ చేస్తారా మళ్ళీ ఇంకా, ఎందుకంటే ఒకసారి గాయపడి ఉన్నాడు కాబట్టి మరోసారి దొరకకుండా ఇంకేమైనా ప్లాన్స్ చేస్తాడనే ఆలోచనలు కూడా ఉన్నాయి. చూడాలి మరి చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడ్డా ప్రజలు ఏమనుకుంటున్నారు. ముఖ్యంగా ఐబొమ్మ రవికి ఆఫర్ ఇవ్వడము, రవి దాన్ని చేయకపోవడము, దీని గురించి ఏమనుకున్నారో ఒకసారి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? డాక్టర్ తిరుమల శెట్టి. అయితే ఇప్పుడు ఐబొమ్మ రవికి డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తా అంటే నేను చెయ్యను అని యాక్సెప్ట్ చేయకుండా వేరే చేసుకుంటాను ఈ కేసు నుంచి బయటపడ్డ తర్వాత అనే టాక్ అయితే వినిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? ఇది డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే బయటకు వచ్చి వాడికి ఏం చేసుకుంటాడంట, ఏం చేస్తాడంట? ఉద్యోగం మంచి బిజినెస్ కావాలేమో, ఫస్ట్ బెయిల్ వస్తాయి కదా, తర్వాత బిజినెస్ రావడానికి. అసలు బయటికి రాడంటావా? ఏమో ఇంత చేశాడు కదా, మరి సినిమా వాళ్ళు దయతలిచి పోలీసుల్ని సవాల్ ఇస్తున్నాడు కదా, పోలీసులు కూడా మరి మా సినిమా ప్రపంచం కూడా వదిలిపెట్టమని ఆర్డర్ ఇవ్వాలి కదా. యాక్చువల్లీ తను కూడా పైరసీ చేసిన మూవీ రోజు ఇలాంటి వెబ్సైట్ నుంచి కొన్న తర్వాత దాన్ని డెవలప్ చేసి మంచి క్వాలిటీగా మార్చాడు. నిన్ను ఎవడు పట్టించుకోమన్నాడు? మా సినిమా వాళ్ళు పట్టించుకోమని చెప్పామా, లేదంటే మా సినిమా అభిమానులు పట్టించుకోమని చెప్పారా? ఎవరు చెప్పని వాటిని పట్టుకొని నువ్వు చేసి నేను వేరే ఏవేవో చేశాను, ఈ కథలన్నీ ఇక్కడ చెప్పొద్దు, వెళ్ళి వేరే దేశంలో ఎక్కడని చెప్పుకో. అదే అటే వెళ్ళిపోతాను, నేను కరేబియన్ తీసుకెళ్లి ఒక రెస్టారెంట్ పెట్టుకుంటాను, నన్ను వదిలేయండి అని అంటున్నాడు. నువ్వు ఎందుకు వదిలేస్తారు? నువ్వు కరేబియన్ తీసుకుపోయి ఏం చేస్తావు? రెస్టారెంట్ పెట్టుకుంటావో ఇంకా ఇంతకు మించి ఏమైనా చేస్తావేమో. అయ్యో ఒకసారి కుక్కతోక వంకరే, కుక్కతోక కర్రగట్టినా అది వంకరే ఉంటది. అలాగే ఇతను ఇక్కడ ఒకసారి ఇది చేశాడు అంటే అరేబియన్ దీవులకి వెళ్ళని, అటమ్మ బాబుల దీవులకి వెళ్ళని. కష్టం వల్ల ఎలా ఇచ్చారు అసలు ఇలాంటి మంచి ఆఫర్? ఏంటంటే తనకి టాలెంట్, మంచి మైండ్ ఉంది. ఇప్పుడు అతని మైండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, తీసుకుంటే వీడు మంచిగా దేశానికి ఉపయోగపడతాడు. అది వదిలేసి నేను అరేబియన్ దీవులకి వెళ్తాను, అక్కడ ఏదో బిజినెస్ పెట్టుకుంటాను, ఫస్ట్ ఆ అరేబియన్ దీవులు వాళ్ళు పట్టుకుంటే అక్కడ లోపలేస్తే సరిపోతుంది. ఫస్ట్ వదిలితే కదా, ఏమో వదిలితే మాత్రం ఇంకేదైనా అరాచకం చేయొచ్చు, వదలటం మాత్రం వేస్ట్ అని అడిగితే ప్రస్తుతానికి. శిక్ష కంప్లీట్ అవ్వాలి. శిక్ష కంప్లీట్ అయిందో ఏం చేస్తుందో అది చట్టం, న్యాయం ఇష్టం. మా సినిమా వాళ్ళు పడ్డ కష్టం, తను చేసినటువంటి పనికి, మాకు వచ్చినటువంటి నష్టాలకి, మా ప్రొడ్యూసర్లు పడినటువంటి బాధలకి అదంతా చట్టం ఇష్టం, న్యాయం ఇష్టం. మా సినిమాలు మాత్రం చాలా కష్టపడ్డాం. అలా మోసం చేశాడు. ఆ దీవులకి వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటా, ఈ దీవులకి వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటానంటే ఈడొక్కడు పొట్టకే దీవులు ఎందుకు, బిజినెస్లు ఎందుకు? ఇది అర్థం కాలేదా? ఇప్పుడు భార్య ఉందా? లేదు. పిల్లలు ఉన్నారా? లేరు. తండ్రిని పట్టించుకుంటాడా? కాదు. అటువంటిప్పుడు ఇవేమీ లేనప్పుడు ఇతనికి ఎందుకు ఇవన్నీ?
దండగ మారిన పండగ పనులు తప్ప. అందుకనే నేను కూడా అంత నమ్మట్లేదు అతను ప్రస్తుతానికి. నేనైతే నమ్మను, ఇంకేమైతే తెలియదు కానీ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐబొమ్మ రవికి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తా అన్నా గానీ చెయ్యను, నేను హోటల్ పెట్టుకుంటా అని చెప్పి ఇలా న్యూస్ అయితే వస్తుంది. దాని గురించి ఏమంటాను? సో అతను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో చేయకపోవడమే బెటర్ బ్రో. ఎందుకంటే అతనికి తెలుసు, అంటే అతనికి తెలిసింది ఏంటంటే నేను చాలా డబ్బులకి కకృతి పడ్డోని, నేను చాలా నేను కొన్ని తప్పులు చేసినోని. సో నేను ఇలా సైబర్ క్రైమ్ లో ఉంటే రేపటి రోజున నాకు ఎవడైనా ఎక్కువ డబ్బులు ఆఫర్ చేసి ఈ దేశానికి మోసం చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి ముందే జరిగిపోతున్నాడేమో అని చెప్పి నా ఉద్దేశం. అయితే ఒకవేళ ఇది రివెంజ్ ప్లానింగ్ ఏమైనా ఉంటుందంట తర్వాత, అంటే బయటికి వెళ్ళిన తర్వాత దొరకకుండా ఇంకేమైనా ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట? లేదు, ఇతను దొరకకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని నెట్ యాక్సెస్ గానీ, ఇతని మొబైల్ యాక్సెస్ గానీ ఖచ్చితంగా పోలీసులు ఎప్పటికీ నిఘా ఉండేలా చూసుకోవాలి. చేయకూడదు కదా, చేయాలి. మరి ఇతను చేసే పనులు అట్లున్నాయి కదా. సో ఇతనికి వేరే కంట్రీస్ కి గానీ వేరే రాష్ట్రాలకు గానీ వెళ్లే సదుపాయం తక్కువ కల్పించాలి. ఎక్కడికి వెళ్ళినా పర్మిషన్ తో వెళ్ళేలా చూసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు, యాక్చువల్లీ సిటిజన్షిప్ ఉందా అయింది కరేబియన్, నేను దీవుల్లోకి వెళ్ళి ఒక రెస్టారెంట్ పెట్టుకుంటే ప్రశాంతంగా బతికేస్తాను అంటున్నాడు అతను. లేదు, అలా ఉంటే మనోడు మళ్ళీ అదే కొనసాగించే అవకాశం ఉంటది. సో జనాల్లో మళ్ళీ అదే సినిమాని తీసుకొచ్చే అవకాశం ఉంటది. సో మనం అట్లా కరేబియన్ దీవులకి పంపించడం కరెక్ట్ కాదు. సో అక్కడ సిటిజన్షిప్ ఉండొచ్చు, క్యాన్సిల్ కూడా చెప్పొచ్చు కదా, అది మ్యాటర్. ఎందుకంటే నువ్వు ఇండియన్వే కదా బ్రో, అతను ఇండియన్ కదా. అప్పుడు అట్లాంటప్పుడు రూల్ ప్రకారం ఇక్కడే ఉండాలి, అలా చూసుకోవాలి. అట్లా ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు ఈగో దెబ్బతిందా అతన్ని డిపార్ట్మెంట్ లో పెట్టుకుంటే? ఒకవేళ ఓకే అంటే సైబర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తే ఈ ప్రొడ్యూసర్స్ ఈగో దెబ్బతిందా? ఈగోల్ది ఏముంటది బ్రో, నా సారీ చెప్పి కాళ్ళ మీద పడితే ప్రతి ఒక్కరు క్షమాపణ ఇచ్చేస్తాడు. ఈ రోజుల్లో అంత పెద్ద సాడిస్టులు, అంత ఈగోయిస్టులు ఎవరు లేరని చెప్పేసి నా ఉద్దేశం. సో ఐబొమ్మ రవి ప్రెసెంట్ రిజెక్ట్ చేయడమే బెటర్ అంటావు? రిజెక్ట్ చేయడం బెటర్, కానీ మరి ఆ దీవుల్లో వెళ్ళిపోతాను అటు వెళ్ళిపోతానంటే అవదమ్మా, అది అవదమ్మా. అట్లా వెళ్తే కష్టం. మనోడికి నెట్ యాక్సెస్ అట్లాంటిది, ఆ తర్వాత కాలింగ్ యాక్సెస్ ఉంటాయి కదా మొబైల్స్, ఈ స్మార్ట్ ఫోన్ మొబైల్స్ లేకుంటే ల్యాప్టాప్లు ఇవి కొన్ని బ్యాన్ చేసేసి మనోడికి ఇంట్లో ఉండి వేరే జాబ్ ఏదైనా చూసుకుంటే బెటర్. అదే మరి నేను చెప్పేది ఏంటంటే మనోడు ఎప్పటికీ పోలీసుల నిఘాలో ఉండేలా చూసుకోవాలి. రవికి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తాను ఒక ఆఫర్ ఇస్తే రవి దానికి అంటే యాక్సెప్ట్ చేయలేదు అనే న్యూస్ అయితే వస్తుంది. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది? వాస్తవానికి రవి మైండ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఆయన ఒక బిజినెస్ మైండ్ సెట్. ఎంతసేపు ఒక బిజినెస్ పరంగా, లేదంటే ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఇదంతా కూడా చేశాడు. సో అలాంటి వ్యక్తి ఒకళ్ళ కింద బానిసగా ఉద్యోగం చేయడం ఆయనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆయన రిజెక్ట్ చేశాడు అనేది అర్థమవుతుంది. సో బానిసగా చేయడం ఇష్టం లేదు కానీ ఇట్లాంటి క్రైమ్ చేయొచ్చు. క్రైమ్ ను ఎవరు కూడా ప్రోత్సహించట్లేదండి, క్రైమ్ అనేది చెప్తున్నాము. సో ఎవరైతే ఆయనకు ఆఫర్ చేశారో అది నిజంగా క్రైమ్ అయినప్పుడు వాళ్ళు ఎట్లా ఆఫర్ చేశారో ఒకసారి ఆలోచించండి. సో అంటే టెక్నాలజీని ఒక మంచిగా వాడుకోవచ్చు, మనం చెడుగా వాడుకోవచ్చు. రవి చెడుగా వాడుకున్నాడు, మంచికి యూజ్ చేసుకుందాం అన్న కాన్సెప్ట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా అండి, పోలీసు డిపార్ట్మెంట్ కు మేము తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రజల కోసం చేశాడు కాబట్టి తప్పైనప్పటికీ దాన్ని తప్పనే ఖండించాలి. తప్పును ఒప్పు అని మనం చెప్పినంత మాత్రాన ఒప్పు కాదు. సో రవి ఏంటంటే ఆయన దగ్గర ఒక టెక్నాలజీ ఉంది రవి దగ్గర. ఎందుకనంటే రవి అనే వ్యక్తి ఇదే అంటే ఇట్స్ నార్మల్ పర్సన్. సో ఆయన ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారు అనేది ఒకటి ఏంటంటే, ఆయన దగ్గర టాలెంట్ ఉంది. ఎందుకంటే ఇంత పైరసీ చేయడానికి ఆయన కొన్ని సంవత్సరాలుగా కష్టపడి ఇంత హైప్ గా క్రియేట్ చేశాడు. హెచ్డి ప్రింట్ తోటి ఆయన రిలీజ్ చేస్తున్నాడు సినిమాలు. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే ఆయన టెక్నాలజీ, ఆయన నాలెడ్జ్ ని దేశ రక్షణ కోసం వాడుకోవాలని అనుకుంటుంది. తప్పేం లేదు. కానీ రవికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరు చెప్పినా, మనం చెప్పినా, ఇంకోరు చెప్పినా అది అంటే మనం చెప్పినంత ఆయన చేయడు కదా. రవి నిజంగానే మారిపోయి దేవుళ్ళకి వెళ్ళి రెస్టారెంట్ పెట్టుకొని చిన్నగా నడిపించుకుంటాడు అంట, వాళ్ళు మళ్ళీ ఏమన్నా చేసే ఛాన్స్ ఉందా ఇలాంటివి? వాస్తవానికి రవి ఎలా చేస్తాడు అనేది మనం దేవుడిని కాదు కదండి, ఆయన ఏ విధంగా చేస్తాడు అనేది మన చేతిలో ఉండదు. వాస్తవానికి నేను ఏమంటున్నా అంటే, ఏదైనా కూడా అది నిజమే క్రైమ్ అయినప్పుడు దానికి తగిన శిక్షలను విధించడంలో తప్పు లేదండి. అదే విధంగా ఇన్ కేసు అంతకంటే ఎక్కువ కూడా విధించడం అనేది రాంగ్. ఎంతవరకు ప్రభుత్వం ఎన్ని శిక్షలు ఉంటాయో అన్ని శిక్షలు విధించాలి. అంతకంటే కావాలని చాలా మంది మీరు అంటున్నారు కదా, చాలా మంది కొన్ని చోట్ల ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. అది దానికి శిక్షకు అది కాదు సమస్య. ఎంతవరకు సొల్యూషన్ ఉంటుందో అంతవరకే చేయాలి, ఎక్కువ చేయడం కూడా సరైనది కాదు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐబొమ్మ రవిది ఒక అప్డేట్ అయితే వచ్చింది, ఉద్యోగం ఇచ్చినా కానీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో నేను వద్దు, నేను వెళ్ళిపోతాను, సారీ అని చెప్పేసినట్టయితే తెలుస్తుంది. ఒపీనియన్ ఏంటి, మీ ఒపీనియన్ దానిపైన? ఐబొమ్మ రవి గారికి ఉద్యోగం ఇవ్వడం అంటే చాలా మంచిదే. ఇప్పుడు మన ప్రభుత్వం అతని టాలెంట్ గుర్తించి ఉద్యోగం ఇచ్చిందంటే మాటలు కాదు.
మన తెలంగాణ ప్రభుత్వం అతని టాలెంట్ని గుర్తించి సైబర్ క్రైమ్లో జాబ్ ఇవ్వడం అంటే మాటలు కాదు. అతను వినియోగం చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు ఐబొమ్మ రావన్న నువ్వు ఇట్లా జాబ్ ఇచ్చింది మంచిదే, దాన్ని వినియోగపరచుకుంటాడని చెప్పేసి నేను అనుకుంటున్నా అన్నను. వద్దు నేను వెళ్ళిపోతాను అని అంటున్నాడు కదా. వద్దు నేను వెళ్ళిపోతా అంటే ఆయన పెంటపాడుకు పంపురి, ఇంకేం చేస్తాడు. ప్రభుత్వానికి నేను చెప్తాను, సరే నువ్వు మారు, నీకు ఒక అవకాశం ఇచ్చిరు, దానికి నువ్వు మారు. నీకు ఉద్యోగం అంటే అది మాటలు కాదు కదా. నిన్ను జైల్లో తీసుకొని ఏ బొక్కలో నీకు కటకటాలు ఎందుకు వేసి నీకైతే ఇవ్వట్లేదు కదా. ఉద్యోగం ఇచ్చినంటే మంచిదే కదా భయ్యా. నేను దానికి ఇట్లా నీ ఒక ఐబొమ్మ రేవని అభిమాని ఇట్లా చెప్తున్నా అన్న, నువ్వు జాబ్ లో జాయిన్ గా మంచిగా జాబ్ చేసుకో. ఇంకా వచ్చిన తర్వాత లీడ్స్ ఇచ్చినట్టే కదా రవికి, పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టే. ఇంకా అట్లా వచ్చాక మైండ్ సెట్ మారకుండా ఏమన్నా చేయగలిగితే అలా ఏముండదు భయ్యా. అట్లేముంటది, పిచ్చోని చేతికి రాయించినట్టు నువ్వేలా అంటున్నావు. మన తెలంగాణ ప్రభుత్వం ప్రొడ్యూసర్ కి నష్టం జరిగింది, అన్ని కోట్లు ప్రొడ్యూసర్లు అందరూ నష్టపోయారు. ఒక సపరేట్ ఫ్రీగా మూవీస్ అన్ని ఇచ్చేసాడు, స్టూడియోని హ్యాక్ చేసి అని చెప్పేసి ఫస్ట్ న్యూస్ వచ్చింది. నేనేమంటున్నానంటే మరీ ఇలాంటివి ఇంకా ఎవరు చేయకూడదు అని ప్రభుత్వం భావించి ఇలాంటి వాళ్ళని సపోర్టింగ్ చేసి ప్రభుత్వం కోటల్ని వీళ్ళకి జాబులు ఇస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరో ఐబొమ్మ రవి కాదు, మరో మూవీ రూల్స్ రవి ఇట్లా తయారు కాకుండా ఉండాలంటే ప్రభుత్వం నిర్ణయించింది ఏంటంటే జాబ్ ఇవ్వడమే నాకు తెలిసి బెటర్ అని నేను చెప్పేసి అనుకుంటున్నా. ఒకవేళ ఇప్పుడు ఇట్లా స్కాములు చేసే వాళ్ళందరూ దొరికితే ఉద్యోగాలు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారు, ఎందుకంటే మన ప్రభుత్వం అట్లాంటివి కదా, భయపడిపోతారు. మరి ఇంకా ఇలాంటివి ఎన్నో తీసి ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీకి మళ్ళీ నష్టం జరుగుతుంది భయ్య ఖచ్చితంగా. అందుకే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళను ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా జాబ్ ఇస్తే వాళ్ళు మంచిగా బతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఐబొమ్మ రవి కానీ మూవీ రూల్స్ కానీ వెబ్సైట్లు 30 ఉన్నాయి. ఆ 30 వెబ్సైట్లను పట్టుకొని మరి జాబ్లు ఇవ్వండి. ఇంకా ఏ పైరసీ ఉండదు. అప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ 100 ఏళ్ళు హెంచక్క హాయిగా పువ్వులాగా 3 పువ్వులు 6 కాయలాగా జీవిస్తుంది ఫిలిం ఇండస్ట్రీ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు